మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అమెరికా పర్యటనకి సంబంధించినటువంటిది కేంద్ర ప్రభుత్వం అనుమతించలే. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి యూకే నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికోసం పోతుండే ముఖ్యమంత్రి గారు అమెరికాకి అంటే సేమ్ మన కేటీఆర్ కూతురు అన్నది కదా, ఏం కాలేజీలు ఉన్నాయి ఈడ కాలేజీలు లేనందుకే నేను చదువుకోనిక పోతున్నా, ఈడ ఏదైనా ఒక మంచి కాలేజ్ ఉంటే చూపెట్టమని అన్నది. ఆ కాలేజీలు మరి ఇక్కడ లేనప్పుడు ఆ కాలేజీలనే తీసుకొని మన హైదరాబాద్కి ఎందుకు రావద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఐవీ లీగ్ కాలేజెస్ తోటి మరి మాట్లాడుకొని కేంద్రం చేసినటువంటి కొత్త విద్యా విధానంలో వేరే దేశాలలో ఉంటున్నటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి కీర్తి గడించినటువంటి యొక్క కాలేజీలను కూడా మన యొక్క దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని తీసుకొని రావాలనేటటువంటి ప్రయత్నంతో ముఖ్యమంత్రి గారు అక్కడికి పోతున్నటువంటి దాంట్లో అనుమతిని నిరాకరించి మరి కేంద్రం ఈరోజు అడ్డుపడ్డటువంటి ఒక తీరుని నేను ఒకసారి చెప్తా ఉన్నా. మీరు ఒకసారి గమనించుండ్రి, మూసీ ప్రక్షాళన అంటే రెండు బీజేపీ బీఆర్ఎస్లు రెండు కూడా కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాయి. మెట్రో విస్తరణ అంటే కూడా అంతే, సేమ్ ఎట్లా ఆపాలి దీని అనేటటువంటి దాంతో ఆపేటటువంటి ప్రయత్నాలు. ఈరోజు విశ్వవిద్యాలయాలని ఈడికించి మన పిల్లలు ఇంకా ఆడ ఇంకా చక్కగా ఏముంటాయి అవే తీసుకొచ్చి మన కాడ పెట్టుకుంటే బాగుంటుంది కానీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పోతే దాన్ని కూడా అనుమతి నిరాకరించి మొండిచే చూపిస్తున్నటువంటి పరిస్థితి. మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం దింపడానికి మాత్రం అనుమతులు ఇచ్చేటటువంటి కేంద్ర ప్రభుత్వం అదే పేద మధ్యతరగతి సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటిది పిల్లలకి ఇక్కడ ఉన్నత చదువుల కోసం కాలేజీల నీడికి తీసుకొని వస్తామంటే మాత్రం ముఖ్యమంత్రి గారికి అనుమతి నిరాకరించేటటువంటి దాంట్లో వీరి యొక్క దుర్బుద్ధిని గమనించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. నీచమైన రాజకీయాలు దేనికోసం చేస్తారో నాకు అర్థమవుతలే. నిన్న మొన్న కూడా అంతే, పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి దాంట్లో పిల్లల్ని ఉసుకొల్పి రోడ్ల మీదకి దింపి ఏం లేనటువంటి దానికి కారణం లేకుండా వాళ్ళని పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు జరిగినాయి. లేటరల్ ఎంట్రీ లేదంట అని చెప్పి పిల్లలని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్పింది. ఎవరు చెప్పిండా లేటరల్ ఎంట్రీ లేదని చెప్పి? ఆ జీవోలో గిట్టండి రాసింది. అసలు బ్రహ్మాండంగా నువ్వు పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ జాయిన్ కావాలనుకుంటే లేటరల్ ఎంట్రీ కింద జాయిన్ అయిపో, గతంలో ఏ సిస్టమ్ ఉందో ఇప్పుడు అదే సిస్టమ్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా మనం చెప్పినాం. అంతేకాదు ఈ కొత్త విధానం శక్తి కిందకి తీసుకొని వస్తానంట మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ఏవో మారిపోతాయి. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఊహాగానాలతోటి మనం ఈరోజు ప్రొటెస్టులు చేస్తామనంటే ఆ పిల్లల యొక్క జీవితాలతో ఆడుకున్న వాళ్ళం మనమైతే.